ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ధరలు పెరుగుదల, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వీరిని అదుపు చేయడం భద్రతా దళాలకు అసాధ్యంగా మారింది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోయాయి. వేలాది అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులను చంపితే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాగా ట్రంప్ సంతోషం కోసం సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని దేశ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీం నేత అలీ ఖమేనీ. మరోవైపు ఇరాన్ ప్రజలకు సాయం చేయాలని కోరుతున్నారు యువరాజు రెజా పహ్లావి. ఇరాన్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రపంచం ఈ దేశం మీద పడింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటం, కరెన్సీ విలువ పడిపోయి ధరలు పెరిగిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వంలో అణచివేత చర్యలతో ఆగ్రహించిన ప్రజలు ముల్లాల పాలన అంతరించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. గత 2 వారాలుగా అన్ని రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు నిరసనలు, విధ్వంసాలతో అట్టుడుకుతున్నాయి. పరిస్థితులను గమనిస్తే ఈ ఆందోళనలు 1979 నాటి ఇస్లామిక్ విప్లవం కన్నా తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లో మొదలైన ఆందోళనలు షిరాజ్, ఇస్ఫహాన్, ముషద్ కరాచ్, క్వామ్, జంజాన్, హమదాన్, అబ్దాన్, ఇలాం, బందర్ అబ్బాస్, బరుజర్డ్, షెహ్రీకోట్, అస్తాబాద్, కుహ్దాస్, మర్వదాష్ట్ నగరాలకు వ్యాపించాయి. ఇస్ఫహాన్లోని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. కొన్ని చోట్ల రోడ్లను నిర్బంధించారు. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో ఓ మహిళ నోటి నుంచి రక్తం కారుతున్న ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రభుత్వానికి తాను భయపడనని, గత 47 ఏళ్లుగా జీవోత్సవంలా బతుకుతున్నట్టు మహిళ ఆ వీడియోలో చెప్తున్నారు. కొందరు మహిళలు ఇరాన్ సుప్రీం నాయకుడిని ధిక్కరిస్తూ సిగరెట్లతో ఆయన ఫోటోలు తగలేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆందోళనలు అదుపు చేసే దిశగా ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒక్క టెహరాన్లోనే ఈ మరణాలు సంభవించాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని చెప్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. ఉత్తర టెహరాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2,500 మందిని అరెస్టు చేశారు. గత కొన్నేళ్లుగా ఇరాన్ ప్రజల్లో కొనసాగుతున్న అసంతృప్తి నేపథ్యంలో వెనిజులా మీద అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించడం మరింత ధైర్యం నింపింది. ఈ నేపథ్యంలో శాంతియుతంగా ప్రదర్శనల్లో పాల్గొంటున్న నిరసనకారుల్ని ఇరాన్ హింసాత్మకంగా చంపితే తాము ఆ ప్రదర్శనకారులకు మద్దతుగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. Taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So ఇరాన్ వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో టెహరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ని సంతోషపరిచేందుకు ఆందోళనకారులు తమ సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచేయన్నారు. కాగా అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఆందోళనలను కఠినంగా అణిచివేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరాన్ ప్రభుత్వం. మరోవైపు రాత్రి వేళలో ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో ఇంటర్నెట్, అంతర్జాతీయ టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆ దేశంలో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియకుండా పోతోంది. మరోవైపు దేశంలో నిరసనలు కొనసాగిస్తోన్న ప్రజలకు సాయం చేయాల్సిందిగా ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లావి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి విజ్ఞప్తి చేశారు. నిరసనకారులను అణిచివేయటానికి చేస్తోన్న దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరానియన్లు ఈ రాత్రి తమ స్వేచ్ఛను కోరుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్లోని పాలకులు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలను మూసివేశారు అని పహ్లావి అన్నారు. ఇంటర్నెట్ను నిలిపివేసింది, ల్యాండ్లైన్లను కట్ చేసింది, శాటిలైట్ సిగ్నల్స్ని కూడా జామ్ చేయటానికి ప్రయత్నించొచ్చు.
అమెరికా, యూరోప్ నాయకులు ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలవాలి, మా పౌరుల గొంతులు మూగబోకుండా చూడాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ను పాలించిన పహలావి మద్దతు పలకడం ఇరాన్ యువతకు ధైర్యమిచ్చింది. ఇది చివరి యుద్ధం, పహలావి తిరిగొస్తారు. కొందరు షాకు మద్దతుగా నినదించారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరానీ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్ పలుకుతోంది. దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 52% చేరుకుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గతేడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నిరసనకారులతో చర్చించి వారి సమస్యల్ని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.